సతీష్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం అండి. అదేవిధంగా ఎస్టేట్ డెవలపర్స్ ఈడీ కుమార్ గారికి చిరు సత్కారం అండి. హైదరాబాద్ నుంచి మన ఈ కార్యక్రమం చిరు సత్కారం చేయండి. ఇప్పుడు కమింగ్ సండే మన బ్రహ్మచారంగా ఆల్రెడీ ఒక రిటర్న్స్ ఇస్తారు కస్టమర్. బ్రహ్మచారంగా కమింగ్ సండే మీరు ఒక రిటర్న్స్ ఇస్తారు. మీతో పాటు మీ పక్క ప్లాట్ కొంచెం డౌన్ అయిన మాట వాస్తవం. కాకపోతే సార్ ఏంటంటే రియల్ ఎస్టేట్ హైడ్రా అంటే ఏదైతే చెరువులు ల్యాండ్ ప్రాబ్లం ఉందో అవి మాత్రమే ప్రాబ్లం. మనది ఆల్రెడీ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కడ కబ్జాలు అని లేదు, ఆల్రెడీ వైటీడీ అప్రూవ్డ్ ఉంది కాబట్టి మన సైట్ అనేది 100% సక్సెస్ఫుల్గా వెళ్తుంది. హైడ్రాకి మనకి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ మార్కెట్ అనేది ఏ ప్రభుత్వం అనేది చేంజ్ అయిన తర్వాత కొంచెం స్థిరత అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అది కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. ఇప్పుడు కూడా మార్కెట్ స్పీడ్ అయింది, మన రిజిస్ట్రేషన్స్ కూడా చాలా అవుతున్నాయి. ఇప్పుడు అందరూ కొంచెం పికప్ అయ్యి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి కస్టమర్. అన్ని మార్కెట్ ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకు 10,000 పెట్టింది 20,000 అవుతుంది. 20,000 పెట్టే ప్రైస్ 25,000 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఏదైతే స్లో ఉంది అనుకుంటున్నారో కాబట్టి ₹1 తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే రియల్ మార్కెట్ జరుగుతుంది. ఇది రియల్. ఇన్ని రోజులు ఏంటంటే ఫోబియా మార్కెట్ హైప్ చేసి మార్కెట్ చేసినారు, క్యాచ్ చేసుకున్నారు. ఇప్పుడు రియల్ మార్కెట్ జరుగుతుంది. కస్టమర్ కూడా రియల్ ప్రైస్ దొరుకుతుంది. ఇప్పుడు జెన్యున్ ప్రైస్ దొరుకుతుంది, జెన్యున్గా అప్రూవ్ లేఅవుట్ దొరుకుతున్నాయి. దీనివల్ల కొంచెం కస్టమర్కి మేలే జరిగింది. ఎందుకంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ చేసి సైట్లో ఏదైతే ప్రాబ్లం చేసిందో ఇప్పుడు అన్నీ అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తున్నాయి. కాబట్టి కస్టమర్ చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. చూస్ చేసుకుని రైట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో ఇప్పుడు కస్టమర్కి అనేది అప్రిషియేషన్ అనేది 100% దొరుకుతుంది. సో మార్కెట్కి ఈ అప్రిషియేషన్కి ఏం సంబంధం లేదు, మార్కెట్కి హైడ్రాకి ఏం సంబంధం లేదు. హైడ్రా అనేది జస్ట్ ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయో అవి తొలగేయడం కోసమే ఇది పెట్టిన ప్రోగ్రామ్. సో దానికి మనకు అప్రూవ్ లేఅవుట్స్కి ఎలాంటి సంబంధం లేదు. మన మార్కెట్ అయితే బాగానే జరిగింది. మన వెంచర్